ఇట్లా సన్నీ రెడ్డి నేను మూవ్ ఆన్ అవ్వాలి అది ఇది అని చెప్పి స్టేటస్లు పెట్టి ఇన్ఫామ్ చేస్తున్నాడు. ఒకటే అండి, వరస్ట్ లంజలతో నేను ఈరోజు ప్రొసీడ్ అవ్వాలి. వరస్ట్ నచ్చని వాళ్ళ వైపు వాడికి ఏమో ఓసీలో అప్పర్ క్యాస్ట్ అమ్మాయి కావాలి, రెడ్డిస్ అమ్మాయిలు కావాలి, నాకు బీసీలని ఇలాంటి లోవర్ క్యాస్ట్ వాళ్ళని నాకు ఇన్ఫామ్ చేస్తున్నారు స్టేటస్లలో పెట్టించి. ఒకటి నాకు 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 ఇంతకుముందు ఇన్ని ఆప్షన్లు ఉన్నాయి ఇన్ఫామ్ చేసారు. ఏది మా స్కూల్ ఫ్రెండ్స్ కానీ, స్కూల్లో చూసిన వాళ్ళు కానీ, కాలేజ్ ఫ్రెండ్స్ కానీ, కాలేజ్లో కానీ, ఇంకా ఎవరు మన వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్, మెయిన్గా వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్లో బెటర్ అమ్మాయిలు ఉన్నారు. ఎడ్యుకేషన్ పరంగా నాలెడ్జ్ ఉన్నారు చాలామంది. అది సో ఇంకా తెలిసిన వాళ్ళు ఇంకోటి వరస్ట్ వాళ్ళ పర్సన్స్ అండి. వాళ్ళు ఇన్ఫామ్ చేసే వాళ్ళలో నాకు వాడికేమో ఓసీ క్యాస్ట్ అమ్మాయి కావాలి, రెడ్డిస్ అమ్మాయి కావాలి సన్నీ రెడ్డికి. దానికి నన్ను హెల్ప్ చేసిన, నేను వచ్చేసరికి వరస్ట్గా ఉంటే వాళ్ళని చేసుకోవాలా కొద్దిగా. అరే నేను చెప్పిన వాళ్ళందరూ ఉంటే నేను చేసుకుంటా, మ్యారేజ్ వెళ్తా, ప్రొసీడ్ అవుతా, వాళ్ళందరూ ఆలోచించి ప్రొసీడ్ అవుతా. లేదు అనుకో సింగిల్గా ఉండిపోతా, అంతే తప్ప అలాంటి వాళ్ళని నా లైఫ్లోకి రానివ్వను. నువ్వు ఇన్ఫామ్ చేసే వాళ్ళు ఎవరో నాకు తెలుసు, అలాంటి వాళ్ళని రానివ్వను. అర్థమవుతుంది ధర వచ్చేదో. మా బ్రదర్తో కూడా ఇన్ఫామ్ చేయించిన అలాంటి వాళ్ళతో నేను వెళ్ళాను ఈ రోజు కూడా. ఆ బ్రదర్తో నేను స్ట్రైట్గా చెప్పేస్తాను, నాకు డైరెక్ట్గా వచ్చినా నువ్వు వచ్చినా ఎవడు వచ్చినా చెప్పు తీసుకొని కొడతా అని. అలాంటి ఆప్షన్తో నేను వెళ్ళాను. చెప్తాను కొడతామని ఆ కరెక్ట్ టైంలో దాచిపెట్టి ఇలాంటి వరస్ట్ ఆప్షన్స్ ఇన్ఫామ్ చేస్తున్నారు. అలాంటి వరస్ట్ వాళ్ళతో నేను చేసుకోను, అలాంటి వరస్ట్ ఆప్షన్స్ వైపు నేను వెళ్ళాను ఈ రోజు కూడా అని చెప్పి అని చెప్పుతాను కొడతా అని. అలాంటి ఆప్షన్లు తీసుకొస్తే నేను అడిగిన వాళ్ళు ఎవ్వరు కూడా దాంట్లో లేరు, అలాంటి వాళ్ళని నేను చేసుకోను, వాళ్ళు వస్తే కూడా నరికి చంపేస్తా అని చెప్తా బలవంతంగా వచ్చినా కూడా. సో అలాంటి వైపు నేను వెళ్ళాను ఈరోజు కూడా. సో అడిగి మంచి అమ్మాయి కావాలి, మంచి లైఫ్ ఉండాలి అడిగి. నాకు ఇట్లా ఉన్నాయని ఫోన్ చేసి మంచి వాళ్ళని చెడగొడతాడు. మంచి వాళ్ళు ఎవరన్నా ఉంటే చెడగొట్టేసి వరస్ట్గా ఉండేవాళ్ళు ఎవరు కరెక్ట్ అయిన వాళ్ళు నేను మూవ్ ఆన్ అవ్వాలి చెప్పి మా బ్రదర్తో స్టేటస్లు పెట్టిస్తుంటే ఫైనల్గా ఈరోజు స్టేటస్లు పెట్టాను. నేను ఏమంటే మా స్కూల్ ఫ్రెండ్స్ ఉండాలి, కాలేజ్ ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు ఉండాలి, స్కూల్ ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు ఉండాలి, అమ్మాయిలు ఉండాలి. మెయిన్గా వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్లో అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు బెటర్ ఉన్నారు, వాళ్ళు ఉండాలి. ఇంకా ఎవరు మన వీళ్ళు ఎవరు అది బయట ఆప్షన్స్ ఉండాలని చెప్పిన అనమాట. వాడు నీకు 5 ఆప్షన్లు ఉన్నాయి, 5 వరస్ట్ ఆప్షన్లు ఉన్నాయి, వాళ్ళని తప్పి ఎవరిని ఇన్ఫామ్ చేస్తున్నాడు అనమాట వాడు. అలాంటి వాళ్ళని నేను చేసుకొని కూడా అలాంటి ఆప్షన్ కూడా ఏ ఆప్షన్లో నాకు తెలుసు బాగా. నీలా డోర్ తీసినావు. అది వరస్ట్ ఆప్షన్లు వైపు ఈరోజు వెళ్ళాను. సో బెటర్ అయిన అమ్మాయిని చేసుకుంటే తప్ప వరస్ట్ ఆప్షన్ల వైపు ఈ రోజు వెళ్ళాను నేను. వాడు ఇన్ఫామ్ చేస్తుండే స్టేటస్లలో పెట్టి 5 ఆప్షన్లు ఉన్నాయి, 4 ఆప్షన్లు ఉన్నాయి, చెత్త ఆప్షన్లు ఉన్నాయి అని చెప్పి ఇన్ఫామ్ చేస్తున్నాడు. అరే నువ్వు ఎన్నైనా ఇన్ఫామ్ చేసుకోవాలి. నేను అడిగాను, నువ్వు మూవ్ ఆన్ అవ్వాలి అని అంటే వాళ్ళందరూ ఉండాలి, వాళ్ళందరూ ఉంటేనే మూవ్ ఆన్ అవుతాను నేను. వాళ్ళందరూ ఉంటే నేను ఆలోచించుకొని మూవ్ ఆన్ అవుతా. ఆ ప్రణీత లంజతోని, రిషికా లంజతోని, మా ఫ్లాట్ ఓనర్ లంజతోని నా డ్రామాలు ఆడి మ్యానిపులేట్ చేసి ఇన్ని రోజులు నన్ను సఫర్ చేసిరు ఇలా అందరూ. ఇప్పుడే నాకు సిగ్గు రాస్తలేడు దేవుడు, సిగ్గు రాయలేదు మనకి, బుద్ధి రాలేదు ఇంకా. దేవుడు సిగ్గు రాస్తాడేమో కొంచెం అని అనుకుంటే సిగ్గు రాస్తలేడు దేవుడు కొంచెం కూడానికి. ఇప్పటికీ అదే మ్యానిపులేషన్. నా లైఫ్లో కరెక్ట్ అయిన అమ్మాయి వస్తే ఏమవుతుందండి, వాడి లైఫ్లో డైమండ్, నా చింతకాలరెడ్డి డైమండ్ ఉంటే నా చేతిలో రాయవుతారా అండి? నా చేతిలో డైమండ్ రాకూడదా? నా లైఫ్లో బెటర్ అయిన అమ్మాయి రాకూడదా అండి? వరస్ట్ వాళ్ళని చేసుకోవాలి. వాడికి ఏమో ఓసీ క్యాస్ట్ అమ్మాయిలు కావాలి, రెడ్డిస్ కావాలి. నేను చెప్పిన అందరిని ఇంక్లూడ్ చేయాలి. వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్లో ఉండాలి, స్కూల్ ఫ్రెండ్స్ ఉండాలి, కాలేజ్ ఫ్రెండ్స్లో చూసిన వాళ్ళు ఉండాలి, బయట ఆప్షన్ చూసిన వాళ్ళు ఉండాలి, అందరూ ఉండాలని చెప్పిన. మరి రిలేటివ్స్ మ్యాచెస్ వైపు అయితే వెళ్ళాను. సో అందరూ ఉండాలి, ఎవరైతే చూసినా అందరూ లిస్ట్ ప్రొవైడ్ చేయి, మరి నేను మూవ్ ఆన్ అవుతా అన్నా. అంతేగా ఇప్పుడు నేను 3 సంవత్సరాలు సఫర్ అయినా అండి. నేను ఎవరు బెటర్ అని నేను తెలుసుకోవాలి చెప్పు. వాడు 5-6 ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఆ వరస్ట్ ఆప్షన్ నేను ఎందుకు వెళ్తాను నేను? వాడికేమో ఓసీ క్యాస్ట్ అమ్మాయిలు కావాలి, నేనేమో వరస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని లైఫ్ స్పాయిల్ చేసుకోవాలా? సో అన్నీ చూసుకొని నేను మ్యారేజ్ చేసుకుంటే వాడు మా విలేజ్లో ఉన్న బ్రదర్తో చేతులు కలిపి అట్లాంటి పనులు చేస్తున్నాడు. నాకు ఎవరెవరు ఎలాంటి వాళ్ళు అందరూ బాగా తెలుసు. ఎంత మ్యానిపులేట్ చేసిరో ఏదో వాళ్ళందరూ. మా ఫ్లాట్ ఓనరు, మా విలేజ్లో ఉన్న బ్రదర్స్ వీళ్ళందరూ ఏమేమి పనులు చేసిరో ఇన్ని రోజులు కరెక్ట్ అయిన వాళ్ళు ఉన్నా కూడా నాకు చెడగొట్టాలి, వాళ్ళకు కరెక్ట్ అయిన వాళ్ళు లేరు, నా క్యారెక్టర్ చెడగొట్టాలని అని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసిరు అనమాట. నేను అన్ని వాళ్ళ స్టేటస్ చూసి తెలుసుకున్నా.
వాడే వాడే ఇన్ఫార్మ్ చేసి సిగ్గు లేకుండా ఇన్ఫార్మ్ చేసి వాడు ఇట్లా నేను ఇబ్బంది మా 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 బ్రదర్తో మా విలేజ్లో ఉన్న బ్రదర్స్తోని ఇక్కడ ఇక్కడ ఎవరో మా ఇక విలేజ్లో ఉన్న బ్రదర్స్ ఇక్కడ మా ఫ్లాట్ ఓనర్తో మ్యాన్ప్లేట్ చేయించిండు. దాన్ని పూగ్గా ఎలా లంచుదాంది మా ఫ్లాట్ ఓనర్ది అయితే దానికి కంపల్సరీ అండి. నేను ఇంత సఫర్ అయ్యాను 1.5 year నుంచి సర్వనాశనం అవుతారు ఫ్యూచర్లో. ఇలా వాడికి ఇంకా దేవుడు సిగ్గు రాస్తలేడు. కంపల్సరీ వాడి ఫ్యామిలీ అండ్ పిల్లలు సర్వనాశనం అవుతారు. నేను ఈరోజు అడుగుతానండి, ఈరోజు నేను మూవ్ ఆన్ అవ్వాలని మా బ్రదర్తో స్టేటస్లో పెట్టిస్తున్నాడు, ఎవరెవరో ఆప్షన్ ఇన్ఫార్మ్ చేస్తారు. ఒకటి నేను మూవ్ ఆన్ అవ్వాలి అని అంటే ఇంతకుముందు వాళ్ళు ఉన్నారు, కరెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నాను, డైమండ్స్ దాచిపెట్టి నువ్వు కరెక్ట్ అయిన అమ్మాయిలను దాచిపెట్టి నాకు వరస్ట్ లంజల గురించి ఇన్ఫార్మ్ చేయొద్దు. నేను స్ట్రైట్గా చెప్పేస్తా, ఎవరు వచ్చినా వాడొచ్చినా ఎవరు వచ్చినా కూడా అలాంటి వాళ్ళని నేను చేసుకోను. నేను బెటర్ అయిన అమ్మాయిలను రిమూవ్ చేసిండు, బెటర్ అయిన అమ్మాయి రిమూవ్ చేస్తూ నాకు ఇట్లాంటి కరెక్ట్ అయిన ఆప్షన్లు ఉన్నాయని వాళ్ళని రిమూవ్ చేసిండు. సో అన్నిట్లో బెటర్గా ఉంటే నేను చేసుకుంటా. ఇవి కాదు, నేను అడిగిన వాళ్ళందరినీ ప్రొవైడ్ చేయండి అప్పుడే నేను మ్యారేజ్కి వెళ్తాను అని చెప్పి అడికి ఎన్నోసార్లు చెప్పిన స్టేటస్లు పెట్టి అడిగి సిగ్గుసరం ఉండదని కొంచెమైనా ఒకసారి చెప్తే మనిషి అయితే తింటాడు, పశువు అయితే తింటాడు, జంతువు అయితే తింటాడు చెప్పండి. సో వీళ్ళందరూ లిస్ట్ ప్రొవైడ్ చెయ్యు. నేను వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేసుకొని నేను మూవ్ ఆన్ అవుతా, ఆలోచించుకొని కరెక్ట్ అయిన వాళ్ళు ఎవరు రాలేదా అని చెప్పి. అంతేగాని వరస్ట్గా ఉండే వాళ్ళు నేను ఎందుకు చేసుకుంటాను, నాకేం నా చెత్తగాలు నేను ఎందుకు చేసుకుంటా చెప్పండి. సో బెటర్ అయిన అమ్మాయిని, బెటర్ లైఫ్ని, బెటర్ అయిన వాళ్ళని నేను చేసుకొని మూవ్ ఆన్ అవుతా. అంత చెత్తగాలని నేను నేను ఏ రోజు హేపడలేదండి. వాడు ఏంటంటే వాడు పెళ్ళాం మనసు మార్చడానికి వాడే అడిగిండు. నేను మనసు మార్చుకుంటా, నా పెళ్ళాన్ని కొంచెం హెల్ప్ చేయు నాకు అని బిచ్చగాన్లాగా అడిగిండండి. సరే అడుగుతున్నాడు కదా బిచ్చగాన్లాగా అని చెప్పి అందరికీ మెసేజ్లు చేయడం, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ మెసేజ్లు చేయడం, ఏం చేయడం, అందరికీ హెల్ప్ చేసిన. మీరు అందరూ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలుసా, వీడు ఏం చేస్తుండో తెలుసా, నాకు కరెక్ట్ అయిన వాళ్ళు ఉన్నా కూడా చెడగొట్టేసి వరస్ట్గా ఉండే వాళ్ళ గురించి ఇన్ఫార్మ్ చేస్తున్నాడు, స్టేటస్లలో పెట్టిస్తున్నాడు. వీడి బుద్ధి అలాంటిది. మీ అందరికీ వాడు ఏం చెప్తున్నాడో తెలియదు. నాకు కరెక్ట్ అయిన వాళ్ళు ఇన్నోరు ఇన్ఫార్మ్ చేస్తున్నా, నాకు ఎవరి గురించి ఇన్ఫార్మ్ చేస్తున్నాడు, స్టేటస్లలో పెట్టిస్తున్నాడు మా బ్రదర్తోనే అందరితో వరస్ట్ వాళ్ళు ఉన్నారని చెప్పి స్టేటస్ చెప్పుతోని కొడతా ఎంజాయ్ కొడుకుని సంజయ్ రెడ్డి కానీ. నేను ఏ రోజుకల్లా నాకు అందరూ ఉంటేనే వెళ్తా, అందరు లిస్ట్ ప్రొవైడ్ చేస్తేనే వాళ్ళందరిలో బెటర్ ఆప్షన్ చూసుకొని వెళ్తా. నేను డైరెక్ట్ రిజెక్ట్ చేస్తాను, నాకు నచ్చలేదు వాళ్ళు నేను వెళ్ళాలని చెప్తా. వాడు ఇన్ఫార్మ్ చేసే వాళ్ళు నాకు ఎవరో వాళ్ళు తెలుసు, అలా వైపు నేను ఏ రోజు నేను వెళ్ళాను. నా లైఫ్ స్పాయిల్ చేసుకోను, అలాంటి వాళ్ళని చేసుకుంటే నా లైఫ్ స్పాయిల్ అవుతుంది. అలాంటి వాళ్ళ వైపు నేను వెళ్ళాను. సో వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రజెంట్, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ క్యాస్ట్, ఇవన్నీ అడిగితే మా బ్రదర్తో మాట్లాడి చేతులు కలిపేంతో నాకు నా లైఫ్ స్పాయిల్ చేద్దామని చూస్తున్నారు మళ్ళీ వీళ్ళు. ఆల్రెడీ ఒక అమ్మాయిని రిమూవ్ చేసి చంద్రకళారెడ్డిని, తర్వాత ప్రణీత అని లంజతో కలిసి ఆ వాళ్ళని రిమూవ్ చేసారు. ప్రణీత అనేది రిష్కా అనే అమ్మాయిని ఇట్లా డ్రామాలు ఆడించి నా లైఫ్ స్పాయిల్ చేసారు. ఆ లంజవాడు కొంచెమైనా సిగ్గుశరం ఉందా అండి ఆ సంజయ్ రెడ్డి గారికి? కొంచెమైనా సిగ్గుశరం రావట్లేదు ఇప్పుడైనా. అరే ఇట్లా ఎందుకు ఇట్లా ఇబ్బంది పెట్టాము, ఇప్పుడైనా కరెక్ట్ అయిన అమ్మాయిని ఇన్ఫార్మ్ చేయాలి స్ట్రీట్గా అని చెప్పి సిగ్గుశరం ఉండాలి కదా అండి వానికి. ఇప్పటికి కూడా వరస్ట్ లంజాల గురించి ఇన్ఫార్మ్ చేయడము, నాకు మ్యాచ్ అవ్వాలి. నేను ఒకటే అడిగిన, నేను మూవ్ ఆన్ అవ్వాలి అని అంటే నేను హెల్ప్ అడగలేదు. నా దృష్టిలో హెల్ప్ అంటే ఏంటో తెలుసా, నేను చాలాసార్లు అన్న లాస్ట్ నేను హెల్ప్ చేస్తా అన్నప్పుడు నా దృష్టిలో హెల్ప్ అంటే బెటర్ అయిన అమ్మాయి, చంద్రకళ రెడ్డి కంటే బెటర్ ఉండాలి. వాడికి ఏమో ఓసీ క్యాస్ట్ అమ్మాయి కావాలి, ఆ రెడ్డిస్ అమ్మాయి కావాలి, నాకు వరస్ట్ వాళ్ళని చేసుకోవాలండి. నేను ఆ వరస్ట్ వాళ్ళ నా లైఫ్ స్పాయిల్ చేసుకోవాలా? నేను ఒకటే అడిగిన, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ క్యాస్ట్ ఏంది, ఆ అమ్మాయి పేరు, అన్నీ అడిగిన అనమాట. సో ఇవన్నీ అడిగినప్పుడు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే నేను వెళ్తా. ఎవరైనా కూడా వాడు ఎవడు వచ్చినా కూడా వాడు చెంచగాలు ఎవరు వచ్చినా కూడా ఇట్లా 1.5 year నుంచి ఇట్లా జరిగింది. అసలైన వాళ్ళని దాచిపెట్టి ఇలా ఇన్ఫార్మ్ చేస్తున్నాడు ఈ వరస్ట్ వాళ్ళని నేను చేసుకోను, నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఇలాంటి వాళ్ళ వైపు నేను వెళ్ళను. సో అందరి లిస్ట్ ప్రొవైడ్ చేయండి, ఆలోచించుకొని నేను మూవ్ ఆన్ అవుతా. అప్పటి వరకు నేను సింగిల్గా ఉంటా అని చెప్తా. అది ఎవడు అని చెంచగాలని ఎవరు పంపించినా, వాడు వచ్చినా ఎవడు వచ్చినా ఇదే పని, ఇదే చెప్తాను. ఏందండి నన్ను మ్యారేజ్ చేసుకొని ఇవ్వడంటే, బెటర్ అయిన అమ్మాయిల నుండి చెడగొడుతున్నాడు అంటే, బెటర్ అయిన అమ్మాయిల నుండి చెడగొడతాడు, నాకు వర్క్లో ఇన్వాల్వ్ అవుతాడు, నాకు తిండి సర్వేదేని ఇస్తలేడు. మనది లంజపు కంట్రీ కాబట్టి లంజవుడికి ఆగడాల్సి ఆగుతున్నాయి. తప్ప ఇంకా వేరే కంట్రీలో అనుకోండి, ఇలాంటి వాళ్ళని డిస్మిస్ చేసి ఇలాంటి వాళ్ళ మీద కేసులు పెడతారు. చెప్పండి, ఇట్లా ఇబ్బంది పెట్టవచ్చు ఒక పర్సన్. ఇంకా నీకు దేవుడు సిగ్గు రాస్తలేడానికి కంపల్సరీ ఆడ ఫ్యామిలీ, ఆడ పిల్లలు సర్వనాశనం అవుతారు. జరిగిన దానికి 1.5 year. అప్పుడు అనిత అనే లంజ, రిష్క్ అనే లంజ, మా ఫ్లాట్ ఓనర్ లంజ, వీళ్ళందరూ కూడా లంజ అనే దాకా వచ్చారంటే ఈ లంజముండలు ఎంత ఎన్ని లంగ పనులు చేసారో అర్థం చేసుకోండి మీరు.
నాకు పర్సనల్ కావాల్సిన చెప్తాయి ఇలా అందరూ ఏం చేసిర్రు అది నిజమా కాదని ఇప్పుడు కూడా అయితే వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారు ఏమేమి చాట్ చేసిరు వాట్సాప్లలో అని చెప్పి ఈ లంజలు అంటారు. ఇన్స్టాగ్రామ్ లంజలు కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ లంజలు కూడా ఇట్లా 1.5 year నుంచి మీరు అందరూ అనుకోవచ్చు సన్నీ రెడ్డి నాకు ఏ ఆప్షన్ స్ట్రేట్గా ఇన్ఫామ్ చేస్తలేడు, స్టేటస్లో పెట్టిస్తున్నాడు, మా బ్రదర్స్తో చేతులు కలిపి మా విలేజ్లో ఉన్న బ్రదర్స్తో చేతులు కలిపి మా 1 year మ్యాన్పులేట్ చేసిండు. ఇట్లా కరెక్ట్ అయిన వాళ్ళు ఉంటే కూడా చెడగొట్టి నాకు అన్నీ తెలుసు వాళ్ళు ఏమేమి చేసిరు అని. కరెక్ట్ అయిన వాళ్ళు ఉంటే చెడగొట్టిండు, కరెక్ట్ అయిన వాళ్ళు ఇన్ఫామ్ చేయకుండా వరస్ట్గా ఉండే వాళ్ళని చెప్పి చెడగొట్టిండు అందరినీ. సో కరెక్ట్గా ఉన్నారు కానీ ఇన్ఫామ్ చేస్తలేరు. నీకు 6 మందే ఉన్నారు, చెత్తగాళ్ళు ఉన్నారు అనుకో చెప్పు తీసుకొని కొడతారు లంజా కొడక ఏమనుకుంటున్నావు. అలాంటి లంజాల వైపు ఏ రోజు వెళ్ళను. చెప్తాం కొడతారు లంజా కొడక ఏమనుకుంటున్నావు కొచ్చా కదా. నేను 5-6 మందిని అలాంటి చెత్త లంజలం చేసుకోవాలి. లంజా కొడక నీకు మా ఓసీ కాస్ట్ అమ్మాయి రెడ్డిస్ అమ్మాయి కావాలి, అలాంటి బజార్ లంజలం చేసుకోవాలి. స్ట్రైట్గా వచ్చినా కూడా నాకు ఇష్టం లేదు వాళ్ళు నేను చేసుకోను, నాకు అన్ని ఆప్షన్స్ ప్రొవైడ్ చేయండి ఇవన్నీ నాకు ఇన్ఫామ్ చేసారు. ఇలా వాళ్ళ ఫ్రెండ్స్లో మంచి కరెక్ట్ అయిన పర్సన్స్ ఉన్నారు, నాలెడ్జబుల్ పర్సన్స్, ఎడ్యుకేషన్ పర్సన్స్ అంటే కరెక్ట్ అయిన పర్సన్స్ ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్లో. ఇంకా నా స్కూల్ ఫ్రెండ్స్, బీటెక్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ఇంకా బయట కూడా చూసిర్రు. ఆప్షన్స్నే ఇన్ఫామ్ చేసిండు, స్టేటస్లో పెట్టించిన్నాడు. అందరూ ఉన్నారు, వాళ్ళు ఉన్నా కూడా నాకు స్టేటస్లో వరస్ట్గా ఉండే వాళ్ళు ఉన్నారని చెప్పి ఇన్ఫామ్ చేస్తున్నాడు. వాడి ఉద్దేశం ఏంటంటే వరస్ట్గా ఉండే వాళ్ళు చేసుకొని లైఫ్ స్పాయిల్. బ్రదర్స్కి ఆల్రెడీ చెప్పిండాడు, మా బ్రదర్స్ని చేతులు కలిపిండు, మా విలేజ్లో ఉన్న బ్రదర్స్ని చేతులు కలిపిండు ఆల్రెడీ. నాకు తెలుసు వాళ్ళు 2 నెలల క్రితం వాళ్ళు ఇలా ఇన్ఫామ్ చేసారు నాకు. అవన్నీ నేను ఆలోచించుకున్నా, అరే ఏంది ఇది కరెక్ట్ అయిన వాళ్ళు ఉన్నా కూడా చెడగొట్టడానికి ట్రై చేసారు అని అనిపించింది అనమాట. అరే నేను వీళ్ళకి ఏం అన్యాయం చేసిన మా బ్రదర్స్కి ఎప్పుడు కూడా న్యాయమే చేసిన కదా, విలేజ్లో ఉన్న బ్రదర్స్కి వీళ్ళకి ఏం అన్యాయం చేసిన. కరెక్ట్ అయిన అమ్మాయి నా లైఫ్లోకి వస్తే వీళ్ళకేంది అంత ఇబ్బంది, వీడితో చేతులు కలిపి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు ఏంది నాన్న అనుకున్నాను. అప్పుడు అక్కడ ఏం లేకున్నా కూడా అండి నన్ను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసారు, మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేసారు నన్ను. ఇట్లా 1.5 year నుంచి అండి. ఆయనకి సిగ్గు రాస్తలేడు దేవుడు. ఇటు సన్నీ రెడ్డి ఎంసీఎంసీ కింద పనిచేస్తాడు. మా అపార్ట్మెంట్లో వాడు మనుషులు ఉన్నారు. నేను ఏ హెల్ప్ అడగలేదండి, నేను ఎవరు హెల్ప్ అడగలేదు. వాడు అడిగిన హెల్ప్ గుర్తుకొస్తలేదు. వానికి సిగ్గు లేకుండా నాకెందుకు అడిగిండండి వాడి హెల్ప్. నా పిల్ల మనసు మార్చుకుంటాను ఎందుకు అడిగిండు వాడు. ఇప్పుడు నువ్వేం హెల్ప్ చేసినావు అనే ముందు ఎందుకు అడిగిండు క్వశ్చన్ రావాలి. నాకు ఎందుకు అడిగిండు హెల్ప్ ఎందుకు అడిగిండాడు, హెల్ప్ ఎందుకు అడిగినావు నాకు. ఇప్పుడు వచ్చేసరికి వరస్ట్ లంజలు, బజారు లంజల గురించి ఇన్ఫామ్ చేసి చెప్పు తీసుకొని కొడతా అంట వాడిని. వాడొచ్చినా ఆ ఆప్షన్లు తీసుకుని కానీ చెప్పుతో కొడతా అని అంట వాడిని లంజ కొడుకుని. వాడొచ్చినా ఎవరు వచ్చినా కూడా అది. సో అందరూ ఉండాలని చెప్తా. వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్లో ప్రామిస్ చేసిన మ్యారేజ్ లాస్ట్ ఇయర్ నేను మూవ్ ఆన్ అవ్వాలంటే వాళ్ళందరూ ఉండాలి. నాకు కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉండాలి. అప్పుడు ఆ లిస్టులో అమ్మాయిలు అందరూ ఉండాలి. అప్పుడే నేను వాళ్ళని చూసుకొని మ్యారేజ్ చేసుకుని. ఎందుకంటే నాకు లవ్ మ్యారేజ్ జరగనివ్వలేదండి, జరగనివ్వలేదు అలా ఫ్రెండ్స్లో ఉన్నా కూడా. మరి ఇప్పుడు అలా అందరూ ఉంటే నేను చూసుకొని ప్రొసీడ్ అవుతాను. మరి కరెక్ట్ అయిన వాళ్ళని నేను ఎట్లా డిసైడ్ అవుతా అండి. ఈ చెత్త ఆప్షన్ నేను ఎట్లా డిసైడ్ అవుతా. మంచి అమ్మాయిని చూసుకోవాలి కదా. ఇప్పుడు మన లైఫ్లోకి వచ్చే అమ్మాయిని మంచి అమ్మాయి అన్ని విధాలుగా కరెక్ట్ అయినా చూసుకోవాలి కదా. దాని లైఫ్ స్పాయిల్ చేసిరు లంజలు. మా ఫ్లాట్ ఓనర్ లంజ, బజార్ లంచ్ ఉంటుంది, అది అదొకటి. దాని ఫ్యామిలీ సర్వనాశనం అవుతుందండి ఫ్యూచర్లో. నేను ఎంత సఫర్ అయినలో దాని ఫ్యామిలీ మొత్తం సర్వనాశనం అవుతుంది ఫ్యూచర్లో. అదొకటి. మా ప్రణీత అనే అమ్మాయి, రిష్క అనే అమ్మాయి కంపల్సరీ ఒక అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేసి వీళ్ళందరూ పైకి రావడానికి ట్రై చేసారు. సరే ఇప్పుడు ఒకటి నాకు వాడు స్ట్రైట్గా ఇన్ఫామ్ చేస్తున్నాడు, మీకు వీడియోలో కూడా చెప్తున్నా. నాకు వాడు కరెక్ట్ అయిన ఆప్షన్స్ అలా ఫ్రెండ్స్లో ఉన్నా కూడా నాకు స్ట్రైట్గా ఇన్ఫామ్ చేస్తలేడు. మా బ్రదర్స్తో చేతులు కలిపి వరస్ట్ లంజల గురించి ఇన్ఫామ్ చేస్తున్నాడు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలిసిన వాళ్ళు ఎవరో నాకు నచ్చరు. అలా వైపు నేను వెళ్ళాను ఏ రోజు కూడా. సో బెటర్ అయిన అమ్మాయిలు అన్నిట్లోనూ బెటర్గా ఉంటే నేను చేసుకుంటా. నేను స్ట్రైట్గా చెప్పేస్తా, వాళ్ళందరూ ఆప్షన్లు ఉంటేనే నేను వెళ్తా, అలాంటి వాళ్ళ వైపు నేను వెళ్ళాను అని చెప్తా. అరే కొజ్జాలని చెప్పడక నువ్వు ఎవరి గురించి ఇన్ఫామ్ చేసుకోరా. వాళ్ళందరూ నువ్వు ఎవడు వచ్చినా, నువ్వు వచ్చి నీ చెంచగడ వచ్చినా వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ ఉండాలి, యాడ్ అవ్వాలి ఆ లిస్ట్లో. అప్పుడే నేను వెళ్తా. ఇట్లా జరిగింది 1.5 year నుంచి, ఇట్లా నాకు చీటింగ్ జరిగింది, ఇట్లా మ్యానిపులేట్ చేసిరు, అబ్యూస్ చేసిరు. ఇప్పుడు నేను మూవ్ ఆన్ అవ్వాలంటే వాళ్ళందరూ లిస్ట్లో యాడ్ అవ్వాలి. వాళ్ళందరూ లిస్ట్లో యాడ్ అవుతేనే నేను సెలెక్ట్ చేసుకొని మూవ్ ఆన్ అవుతా. లేదు అనుకోండి సింగిల్గా ఉండిపోతాను నేను. 6 మందే ఉన్నారు, 5 మంది ఉన్నారు, అలాంటి వాళ్ళు నేను చేసుకోను. నేను అలాంటి చెత్త లంజలను నేను చేసుకోను. అర్థమవుతుందా. చెప్పు తీసుకొని కొడతా అని చెప్తాను. నేను చెప్తాను, నేను స్ట్రైట్గా చెప్పు తీసుకొని కొడతా, నేను సింగిల్గా ఉండిపోతా, అలాంటి వాళ్ళని నేను చేసుకోను అని చెప్తా. కొజ్జ లంజా కొడుకు
వాడికి ఇంత అమ్మ నా బూతులు తిట్టినా కూడా సిగ్గు శరం రాయలేదు దానికి. ఆ 1.5 ఇయర్ నుంచి అండి నన్ను ఫాలో అవ్వడం, నన్ను ఇబ్బంది పెట్టడం. బెటర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. చాలామంది ఉన్నా కూడా అవి చెడగొట్టేసి ఇట్లా ఇంతేమంది ఉన్నారు, అంతేమంది ఉన్నారు. అరే నువ్వు ఎవరి గురించి ఇన్ఫార్మ్ చేసుకోరా, నువ్వు స్టేటస్లో పెట్టుకో, ఏదైనా చేసుకో. అందరిలోనూ బెటర్ అమ్మాయి, బెటర్ నాలెడ్జబుల్ పర్సన్ అందరిలోనూ. నేను అన్ని డీటెయిల్స్ అడిగినా అండి. ఇట్లా అడుగుతుంటే వాడు ఆలోచిస్తున్నాడు, అరే బెటర్ అయిన అమ్మాయి ఎందుకు చేసుకోవాలి, వీడి లైఫ్లో వీడి లైఫ్ స్పాయిల్ అవ్వాలని చెప్పి అప్పుడు దర్శనం చేతులు కలిపి ఒక బజార్ లంగా గురించి ఇన్ఫార్మ్ చేస్తున్నాను. వాళ్ళు ఎవరో నాకు తెలుసు. అలాంటి వాళ్ళని నా లైఫ్లోకి అస్సలు రానివ్వను. నేను స్ట్రేట్గా చెప్పేస్తా. ఇలా నేను ఇంతమంది ఉన్నారు, నా స్కూల్ ఫ్రెండ్స్, నా కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. అప్పుడే యాడ్ అవుతే నేను వెళ్తాను. లేదు అనుకోండి నోరు మూసుకొని కూర్చుంటా అంతే. అది తప్ప సింగిల్గా ఉంటా తప్ప అలాంటి వాళ్ళ వైపు నేను వెళ్ళాను. వాడికి ఏమో మంచి అమ్మాయి కావాలి, అప్పర్ క్యాస్ట్ అమ్మాయి కావాలి, మంచిగా ఉండాలి, నేను వరస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలా అండి? నేను వరస్ట్ వాళ్ళని చేసుకోవాలా? నాకు హెల్ప్ చేయాలి, నాకు కొజ్జాలంజ వాడు. సో బెటర్గా ఉంటే నేను చేసుకున్నాను. మా బ్రదర్స్ కూడా చెప్తున్నా, అరే జగన్మయి వాడు నేను అడిగినరా, వాడు మూవ్ ఆన్ అవ్వాలి స్టేటస్లో పెట్టిస్తూ అడిగిన ఒకటి అన్నిట్లో బెటర్గా ఉండాలి. నాకు ఏదంటే మన ఇది వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ వైఫ్, వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్, చంద్రకళ రెడ్డి ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్లో ఉన్నారు. ఆడు ఉన్నా కూడా దాచిపెట్టి ఇన్ఫామ్ చేస్తారు. వాళ్ళు ఉండాలి లిస్ట్లో. నా స్కూల్ ఫ్రెండ్స్ ఉండాలి, నా కాలేజ్ ఫ్రెండ్స్ ఉండాలి, బయట ఆప్షన్లు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే నేను సెలెక్ట్ చేసుకొని మ్యారేజ్కి వెళ్తాను. ఎందుకంటే 3 సంవత్సరాలు సఫర్ అయినా. మా ఫ్లాట్ ఓనర్తో, రిష్కాతోని, ప్రణిత లంజలతోని నన్ను లైఫ్ స్పాయిల్ చేసిండు. సో వీళ్ళందరూ ఉంటేనే నేను సెలెక్ట్ చేసుకొని మూవ్ ఆన్ అవుతారా, లేదంటే సింగిల్గా ఉండిపోతా. ఆ కొజ్జా లంజ కొడుకు కూడా చెప్పుకోండి, మా అన్న 5-6 మందిని వీళ్ళలో చేసుకోడు, బెటర్గా అన్నింటినీ చూసి చేసుకుంటా అన్నాడు, మా అన్న చేసుకోడని చెప్పుకోండి. అర్థమవుతుందా? మీరు వచ్చిన ఆడ ఎవ్వడు పంపించినా కూడా ఇదే చెప్పేస్తాను నేను. అలాంటి వాళ్ళని నేను చేసుకోను. సో అన్నిట్లో అందరి లిస్ట్లో ఉంటే నేను చేసుకుంటాను సెలెక్ట్ చేసుకొని. అప్పటి వరకు నేను సింగిల్గా ఉంటాను. అది